వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిఎల్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయినారు. శ్రీనివాస్ గారు, అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు జరిగిన సకల జిల్లా సమ్మె ముగిసింది. మొత్తంగా ఢిల్లీలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక పక్క దీక్ష చేస్తున్నారు, అదేవిధంగా నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష సందర్భాలను పురస్కరించుకొని తెలంగాణ వాదుల మధ్య, తెలంగాణ ఏదైతే ఉద్యమకారుల మధ్య ఒక ఐక్యత కోసం తెలుగుదేశం పార్టీ ఏమైనా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉందా? ఐక్యత గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందే ఉంది. ఇప్పుడు రిజైన్ చేయడంలో కూడా ముందే ఉంది, ఇప్పుడు కూడా ముందే ఉంది. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి కూడా మద్దతు తెలిపారు, మొన్న పోయి తెలిపారు, మళ్ళీ ఈరోజు నామనాగేశ్వర గారు చెప్పారు, అందరూ తెలిపారు. ఇప్పుడు మనకు కావాల్సింది అంటే తెలంగాణ గురించి మేము అనుకూలంగా ఉన్నాం, మేము కాదంటలేదే, మొదటి నుంచి కూడా మాది ఒకటే దాంట్లోనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఒక మాట చెప్పేసాం, అప్పుడే ఇచ్చేసాం, లెటర్ ఇచ్చేసాం, అయిపోయిందని చెప్పేసి. దాని గురించి ఇంకా వేరే సమస్య ఏముంది? ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ఇద్దరు ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఇండిపెండెంట్ సంబంధించినటువంటి సత్యనారాయణరావు గారిని ఈరోజు వెళ్ళిపోయారంటే వాళ్ళే చెప్తా ఉంటారు, మేము చెప్పడం లేదు. వాళ్ళే ఈరోజు సోనియా గాంధీ గారి బొమ్మ లేకుండా వాళ్ళ ఎంపీలకి ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఉంటున్నారంటే నల్గొండ. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేస్తున్నారు, అభినందిస్తాం మేము. కానీ ఈరోజు సోనియా గాంధీ లేకుండా ఎంపీస్ అందరూ పోయేసి ఆ స్టేజ్ మీద చేస్తూ ఉన్నారంటే వారికి కాంగ్రెస్ పైన నమ్మకం పోయింది. ఏ రోజైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్త్డే రోజు డిక్లేర్ చేశారో తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పేసి, అదే తర్వాత ఈరోజు 2 ఏళ్ళు నడిపించుకుంటూ వచ్చి ఇంతమంది ప్రాణాలు తీసేసి తెలంగాణకు అన్యాయం చేసి రాష్ట్రం మొత్తం అతలకుతలం చేసేసి రాష్ట్రం అసలు ప్రభుత్వం ఉందా అని చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి ఈరోజు టీఆర్ఎస్ లో వాళ్ళు జాయిన్ అయ్యారంటే దానికి అర్థం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు తెలంగాణ ఇస్తే ఇప్పుడు మేమంతా తెలంగాణ వాదులమే, నేను కూడా తెలంగాణ కావాలని అంటున్నాను. చెప్పేది ఏంటంటే మాకేం సంబంధం లేదు, అది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. ఈరోజు బీజేపీ కూడా ముందుకు వచ్చింది, లేకపోతే మమతా బెనర్జీ కూడా ఓకే అని చెప్పారు, లేకపోతే లెఫ్ట్ పార్టీస్ ఓకే అని చెప్పారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు తెలుసు కదా, నా చేతుల్లో ఉంటే 2 నిమిషాల్లో మాట్లాడి చేస్తాను చెప్పి. మీకు ఏమైందని హైదరాబాద్ నరేంద్ర గారు, నరేంద్ర గారు సార్ నమస్కారం అండి. నమస్తే నరేంద్ర గారు, మాట్లాడండి. ఇవ్వండి సార్కి ఇవ్వండి, మీరు మాట్లాడండి సార్. హెచ్వై టీవీకి అభినందనలు సార్ మా తరఫున. రైట్, చెప్పండి. ఒకసారి మేడం గారికి, ఇప్పుడు మేడం గారు అంటుండ్రు గడాఫీకి పట్టిన గతి పడుతుంది అంటుండ్రు, కాంగ్రెస్ పార్టీకి పడుతుందా తెలంగాణ వాదులకు? ఈ తెలంగాణ అంశాన్ని ఎవరు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు, ఎవరు వాళ్ళ ఎదగడానికి వాడుకొని తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? నిజంగా తెలంగాణ విభజనే వాళ్ళ ధ్యేయంగా ఎవరు నడుచుకుంటున్నారు, ఎవరు నడుచుకోవటం లేదు అని పాలు నీళ్ళలాగా వేరు చేయాల్సిన పరిస్థితి మీకు వచ్చినప్పుడు ఆ ద్రోహం చేసిన వాళ్ళని తరిమి కొట్టే రోజు ఉంటుంది అని అన్నాను. మీరు చర్చ పూర్తిగా వినాలి. నరేంద్ర గారు మీరు వినండి. 2004 ఎన్నికలలో చంద్రబాబు చేతిలో చావు దెబ్బ తిన్న మీరు 2004లో చంద్రబాబు చేతిలో ఎవరు చావు దెబ్బ భారీ మెజారిటీతో ఆలోచించుకుని మాట్లాడండి. లేదండి, అదే ఇనమ్మా 2004 కంటే ముందు, మరి అది చెప్పండి. 2004 కంటే ముందు మీరు గులాం నబీ ఆజాద్ ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉండే గులాం నబీ ఆజాద్. రైట్, చెప్పండి నరేంద్ర గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. కేసీఆర్ గులామై కేసీఆర్ ఇంటి గడప దొక్కిండు, కేసీఆర్ గాంధీ భవన్ దొక్కలే. 2004లో ముందు మేము చంద్రబాబు నాయుడు చేతిలో చావు దెబ్బ తిన్నాము, మీరు మేము కలిస్తే ఇక్కడ అధికారంలో. ఇప్పుడు కొండా లక్ష్మణ్ మీరు చెప్పింది నేను 100% ఒప్పుకుంటాను. 2004లో నాకు బాగా తెలుసు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అధికారం నుంచి దింపాలన్న ఉద్దేశంతో ఒక కుట్రపూర్వక తెలంగాణ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టేసి ఇదే గులాం నబీ ఆజాద్ గారు మీరు అన్నట్టు 100% వచ్చేసి వాళ్ళు
ఏం చేశారంటే మేము వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఆ రోజు తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఉన్నటువంటి విడదీసేసి వాళ్ళను అక్కడిక్కడ 10 మందిని అక్కడ 12 మందిని ఇక్కడ చేసేసి విడదీసి వీరు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. కరెక్టే చెప్పారు మీరు, ఇది గులాబ్ నబీ ఆజాద్ స్కీమే, ఇప్పుడు కూడా గులాబ్ నబీ ఆజాద్ స్కీమే. అదే ఇప్పుడు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నారనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మా అమాయకంగా మేం కాదు, మామూలు అమాయకత్వం చేస్తున్నారు మీరు. కాదమ్మా మీరు తెలుసుకోండి, 2009 ఎలక్షన్స్ లో మహాకూటమి కూడా తెలంగాణ ప్రత్యేకాంశం మాకు అధికారం ఇస్తానే మేము విభజిస్తామని చెప్పిన పెద్ద మనుషులకి తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిన చెంపపట్టు లాంటి తీర్పుని మీరు మర్చిపోకూడదు. అవన్నీ మాట్లాడుకుంటూ మేము ద్రోహం చేసిన తర్వాత అక్కడ పోయేసి మనం తెలంగాణలో మళ్ళీ వెళ్తే పాస్పోర్ట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఎలక్షన్ లో చెప్పినటువంటి ముఖ్యమంత్రి. నేను మాట్లాడేది తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి ఎంత మద్దతు వచ్చిందనే దాని గురించి మాట్లాడుతున్నాను. నేను పాస్పోర్ట్ గురించి మాట్లాడింది ఆంధ్ర ప్రాంత సెగ్మెంట్ లో ఎలక్షన్ గురించి లేకుండా అమాయకమైన ప్రజల్ని ఇట్లా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. అమాయకులు అమ్మా, తెలంగాణ ప్రజలు మీరు చాలా గడపరులు కాబట్టే తెలంగాణ ప్రాంత ప్రజల్ని అమాయకుల్ని చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి వాడుకుంటున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ టిఆర్ఎస్ నాయకుడిగా చెప్పుకోబడే మహా గొప్ప వ్యూహకర్త కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో అసెంబ్లీలో సమైక్యవాదం గురించి వాదన చేసిన పెద్ద మనిషి. రాజకీయ నిరుద్యోగాలు ఏర్పడినప్పుడు మాత్రమే తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఈ ప్రాంత పెద్ద మనుషులు అంటున్నాను. సునీల్ గారు, హలో సార్, నమస్తే అండి. నమస్తే, చెప్పండి సునీల్ గారు. మేడం నమస్తే. నమస్తే సార్, టీడీపీ నుంచి వచ్చిన సార్ వారికి కూడా నమస్తే అండి. నమస్కారం బ్రదర్. సార్, నాదొక మాట విషయం ఏంటంటే, ఈరోజు మేడం గారు మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు గానీ, అదే సందర్భంలో 2009లో టీడీపీతో పొత్తు మధ్యలో ఉప ఎన్నికల్లో గానీ అది కూడా గుర్తు చేసుకోండి పెట్టుకున్నప్పుడు గానీ ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు అనే మాట మాట్లాడారు. దయచేసి అన్ని పార్టీలు కూడా తెలంగాణ వాదంతోనే ఇక్కడ తెలంగాణలో ఓట్ల కోసం వచ్చినాయండి. కాంగ్రెస్ వచ్చినా, టిఆర్ఎస్ వచ్చినా, సిపిఐ వచ్చినా అన్ని పార్టీలు కూడా పంచుకున్నాయి. భుజాన వేసుకున్న ఈ రోజుకి మేమే ఛాంపియన్షిప్ లో కొట్టుకుపోతామని చెప్పుకుంటున్నా, లేదా మేమే ఛాంపియన్లం అని చెప్పుకుంటున్నాడు పెద్ద మనుషుల మహాకూటమిని కూడా ఈ ప్రాంత ప్రజలు నమ్మలేదు అనేది నేను అనేది. తెలంగాణ వాదాన్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా డిసెంబర్ 9 ప్రకటనకి అప్పుడు మాకు ఓట్ల లాభం లేదు, ఎన్నికలు లేవు, అయినప్పటికీ తెలంగాణ వాదానికి గౌరవించే తీర్పు ఇవ్వడం జరిగింది. మేడం దయచేసి ఇక్కడ మీరు ప్రజలు నమ్మలేదనే మాట కంటే అందరూ కూడా తెలంగాణ వాదం ముసుగులోనే వచ్చినప్పుడు ప్రజలు ఎవరిని విశ్వసించాలి? కాబట్టి మీరు అందరూ కూడా ప్రజల్ని, ఇటు కాంగ్రెస్, తెలుగుదేశం అన్ని పార్టీలు కూడా ప్రజల్ని తెలంగాణ వాదం ముసుగులోనే ఓట్లు దండుకున్నాయి. దండుకున్న వాళ్ళు ప్రజల్ని మాత్రం సకల జనుల సమ్మెలబెట్టి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ జీతాలు తీసుకోగలిగారు. ఇది నిజంగా ప్రజలందరూ గుర్తించారు. పార్టీలు మానుకొని మొత్తం అందరూ ఒకే ఎజెండా మీద ఫైట్ చేసినట్టయితే తెలంగాణ సాధ్యమవుతుంది. వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో టీడీపీ వాళ్ళని తిడతారు, టీడీపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళని తిడతారు. అంటే ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేసి మళ్ళీ 2014 ఎన్నికల వరకు మళ్ళా స్వలాభం కోసమే ప్రయత్నిస్తారని మేము భావించాల్సి వస్తుంది. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు, ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసేందుకు. శ్రీనివాస్ గారు, అంటే వాస్తవంగా ఎవరు చేసినా తెలంగాణ కోసమే, కానీ తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలు మాత్రం వేరువేరుగా జరగడం ఎందుకు? అందరూ ఒక శక్తిగా ఉండి ప్రయత్నం చేయొచ్చు కదని ఒక కాలర్. ఇప్పుడు ఏ పార్టీ చేసినా, లేకపోతే ఉద్యోగులు చేసినా, అడ్వకేట్ చేసినా, విద్యార్థులు చేసినా, యువకులు చేసినా, మహిళలు చేసినానండి, ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ 160 సంవత్సరాల చరిత్రను చెప్పుకునేటువంటి పార్టీ, గొప్ప పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినప్పటికీ కూడా, లేదా ఏ గ్రూప్ అయినప్పటికీ కూడా, వాళ్ళ పార్టీ అనుభవాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావాల్సింది అంటే తెలంగాణ కావాలని ప్రజలు కోరుతా ఉన్నారు. అసలు మీరేం చేస్తున్నారు? యూపీఏ ప్రభుత్వము మీరేంటి? అసలు ఈ రోజు తెలంగాణ ఇస్తారా ఇయ్యరా? దాన్ని నాంచిపెడుతూ మీరు 16G లేదా శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి, ఆజాద్ గారి కమిటీ అని చెప్పేసి, లేకపోతే ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ అని చెప్పేసి, చిదంబరం గారు అనౌన్స్ చేశారని చెప్పి, తొందరపాటు అని చెప్పేసి, సోనియా గాంధీ చెప్పలేదని చెప్పి, చెప్పిందని చెప్పేసి ఏం చేస్తున్నారండి ఇవన్నీ? మీరు అసలు ఏం చేయదలుచుకున్నారు ఒకసారి చెప్పండి. ఇప్పుడేమో మళ్ళీ బక్రీద్ అంటాడు, బక్రీద్ తర్వాత మళ్ళీ ఇంకేమొస్తుందో తెలియదు. సో మన
ఇండియాలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో పండుగలు నెలకు 2 పండుగలు వస్తున్నాయి. ప్రతిరోజు పండుగలు అని చెప్పేసి దాటివేయకుండా తొందరగా డిసిషన్ తీసుకొని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఇటు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అందరికీ నష్టపోతా ఉన్నారు. దీని నష్టం కారణం కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం అని చెప్పేసి తెలుసుకోండి. మీరు 9వ తేదీన అనౌన్స్ చేసిన తర్వాత అమాయకులైనటువంటి విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప ఎవరిని మాత్రం ఏం చేయలేదు. ఇంత మంచిగా పీస్గా జరిగేటువంటి ఈ యొక్క సమ్మెను మీరు ఏ విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ఆ, తెలుగుదేశమా, కాంగ్రెస్ అన్ని పక్కకు పెట్టండి. ప్రజల మనోభావాలు, ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలతో 2 కళ్ళ సిద్ధాంతం లేదా తటస్థవాదం దమ్ముందా లేదా మీరు తేల్చేసినారు. మీకు అంత సీన్ లేదు, చూపిస్తాము. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు మీరు బాగా చేసుకునే కార్యక్రమం మీరు చూసుకోండి. మనం మన గంప కింద చిల్లు పెట్టుకుని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు? కానీ నేను అనేది తెలంగాణ ఈ రోజు చంద్రబాబు నాయుడు అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు అయినా సరే, కేవలం ఏ నిర్ణయం అంటూ జరిగినా కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. మా వల్ల చేత కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడైతే మేము రింగ్ మాస్టర్ లాగా చక్రాలు తిప్పుతాం, కానీ అసలు చక్రం, సుదర్శన చక్రం అడ్డం వేస్తాము. రాష్ట్రాల ఏర్పాటుకు మేము చేయదని చేస్తాము. అద్వానీ అయినా, చంద్రబాబు నాయుడు అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు. మా నేచం అది కాదు. రైట్, చెప్పండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా నమస్తే అన్నా, శ్రీనివాస్ అన్న నమస్తే. నేను బాలగోడ్, తాడూరు బాలగోడ్ శిష్యుని నేను. నమస్తే భాయ్ సాబ్ గౌడ్, నమస్తే. దానకన్నా గుర్తుపట్టినా? బాగున్నా. అమ్మా తల్లి, నేను ఇవాళ మొత్తం కాంగ్రెస్ ఈ పార్టీలో మొట్టమొదటి మహిళ నువ్వే. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. కానీ నువ్వు చెప్పినట్టు 2004లో ఎలక్షన్స్ అయినాయి కదా, అప్పుడు ఒకటే తెలంగాణ పార్టీ ఒకటే ఉండే. ఇలా టిఆర్ఎస్ పార్టీ ఖాళీ తెలంగాణ కోసమే మాట్లాడే పార్టీ టిఆర్ఎస్. అది స్వార్థం కోసం రాలేదు, రాజకీయం కోసం రాలేదమ్మా పార్టీ. నెక్స్ట్ ఇంకోటి అమ్మా తల్లి, ఇంకోటి ఏంటంటే ఈ మొన్న 2009లో ఇదే టీడీపీ ఎంబడి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా, టీడీపీ వాళ్ళు అడిగినప్పుడు పొత్తు పెట్టిన తెలంగాణ ఇస్తామని చంద్రబాబు చెప్పినప్పుడు కూడా, అప్పుడు 2009 2 పార్టీలు అయినాయమ్మా. ఒక దిక్కు చిరంజీవి, దేవేందర్ గౌడ్ చీల్చి ఈ మొత్తం మమ్మల్ని చీలికలు చేసి సీమాంధ్ర పాలకులంతా మమ్మల్ని అంతా వేరు చేసి మా మెజార్టీని తగ్గించేసిరమ్మా. కానీ ఇప్పుడు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ పౌరులందరూ ఐక్యంతో ఉంటారమ్మా. మొత్తం అర్థం చేసుకుర్రు. కోరుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాంత వాదాన్ని అడ్డం పెట్టుకుని మీ సెంటిమెంట్ ని రెచ్చగొడుతూ తెలంగాణ విభజన గురించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాల వారికి మంచి జరుగుతుంది, శ్రేయస్సు అవుతుంది అని అనుకుంటే మేమందరం కూడా తప్పకుండా మద్దతు ఇస్తాము. దానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. కాకపోతే సహేతుకమైనటువంటి విశ్లేషణ పూర్వకంగా అందరినీ సమన్వయపరిచి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల అటువంటి శాంతపూరితమైన వాతావరణం లేకుండా ఈ ఇద్దరు మనుషుల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని ఈ రోజు రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారు. మీరు అన్నారు చారి గారు, ఒక్క నిమిషం చారి గారు, మీరేమన్నారు? రాజకీయ అవసరాలు లేకుండా తెలంగాణ కోసం పోరాడే పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు కదా. మరి మీకున్నటువంటి గొప్ప మనసు, గొప్ప అభిప్రాయము ఆ పార్టీ నాయకులకు లేదు. ఈ రోజు వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుల్ని కలుపుకొని తప్పుగా ఇక్కడ చెప్పే ఉద్దేశం వేరే. అంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా జేఏసీలుగా ఏర్పడితే బానే ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళ పార్టీ వ్యక్తులతో గెలిపించుకొని వేరే పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీ కండువాలు కప్పి ఎలక్షన్లకు ముందుకు తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో సీట్లు పెంచుకునే కార్యక్రమం చేయకూడదు అంటున్నాను నేను. ఈ తెలంగాణ వాదానికి డైల్యూట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను మాట్లాడి మేడం, ఇప్పుడు ఎవరికి కేసీఆర్ పోయి పిలుచుకురాలే వాళ్ళను, హరీష్ రావు పోయి పిలుచుకురాలే, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. ఇలా 750 పార్టీలో ఎందుకు నిలబెడుతున్నారు అంటున్నాను నేను. ఎందుకు ఇండిపెండెంట్ గా గెలిపించుకోండి. తెలంగాణ ప్రాంత ప్రజలు వద్దంటారా? గెలిపించుకోండి, ధైర్యం లేదంటారా? నేను మాట్లాడి తల్లి, నువ్వు మాట్లాడి అడిగిన కూడా సమాధానం చెప్పండి.
మీరు కట్ చేయకండి. 1969లో 369 మంది బలిదానమయ్యారమ్మా. ఈ ఇప్పుడు దాదాపు 700 మంది మళ్ళీ ఇయ్యాల కూడా ఒకరు చనిపోయారు, కాల్చుకొని చనిపోయారు. ఇవేం యాక్టింగ్లు కావమ్మా, ఇవేం రెండు కళ్ళ ధోరణి చేస్తలేరమ్మా. మేము మా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాము. దయచేసి ఒక్క నిమిషం వినండి అమ్మా. మీరు ఒక్క మాట, ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడేది ప్రజల్లోకి వెళ్ళాలా. ఇప్పుడు 69 పోరాటంలో ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఎంత ధైర్యంగా పోరాటం చేశారండి. కానీ ఈ రోజు ఆత్మహత్యల దిశకి ఎందుకు తీసుకొని వెళ్తున్నారు ఈ ఉద్యమకారులను అడుగుతున్నాను నేను. వాళ్ళ బిడ్డలు చనిపోవట్లేదు, వాళ్ళు చనిపోవట్లేదు, వీళ్ళేమో శుభ్రంగా రాజకీయాల్లో ఎదుగుదలకి లేదా వాళ్ళ ఆస్తుల పెంపకానికి పనిచేసుకుంటున్నారు. మరి అమాయకులైన బడుగు బలహీన పేద ప్రజలు మాత్రమే బలైపోయే రీతిలో ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటున్నా నేను. ఈ తెలంగాణ బిడ్డల ధైర్య సాహసాలని లాస్ట్ కి ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు ఉద్యమకారుల పేరుతో అంటున్నాను నేను. నేను ధైర్య సాహసాలతో ముందుకు పోయి ఉద్యమాన్ని నడపాలి, అది సాధించుకునే వరకు ఉద్యమకారులు ఈ నాయకులు రాజకీయ ప్రయోజనాలు ఆశించి వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో హరీష్ రావు గారు రంగునీళ్లు పోసుకొని మొదలు పెట్టిన శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగుతుంది. దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు. ధైర్య సాహసాలు అంటే ఏంటి? మాకు మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము, మాకు మోసం జరుగుతుందని చెప్పేసి కొడతలేమే, ఎవరి ఆస్తులు నమస్తం చేస్తలేమే, పీస్ఫుల్ గా మా జీతాలు వదిలేసి నాకు ఒక బిడ్డడున్నాడు. ఈ ఆత్మహత్యల ప్రహసనాలకి దీంట్లో నడుస్తున్నాం. ప్రజాస్వామ్యం తెలంగాణ కావాలని చెప్పండి. అన్యాయం చేస్తారేంటి మీరు? ఏదో ధైర్యం లేదు, ధైర్యం ఉంటే అంటే మేము ఆ విధంగా చేయమంటారా? మేము పోరాటాన్ని 54 సంవత్సరాల నుంచి చేసి సమాధుల మీద వీళ్ళ రాజకీయ పునాదులు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారమ్మా. ఇంతమందిని చంపైనా పర్లేదు, రాజకీయం కావాలి, అధికారం కావాలి, దాని గురించి కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. పద్మజ గారు, అంటే వాస్తవంగా మీరు ఒక విజ్ఞప్తి చేశారు, పిల్లలు ఎవరు కూడా ఆత్మహత్యలకు వెళ్ళకూడదు, దయచేసి ఖచ్చితంగానో ధైర్య సాహసాలుగానో అభివర్ణించొద్దని నేను చేతెత్తి మరొకసారి దండం పెడుతున్నాను. తప్పకుండా అందరూ కోరుకోవాల్సిందే, ఎవరు చనిపోవడానికి కానీ. లేదు 700 మంది ఎప్పుడు చనిపోయారమ్మా? హరీష్ గారు పెట్రోల్ 9వ తేదీన ప్రక్రియ మొదలు పెట్టారని చెప్పేసి మళ్ళా యుద్ధం తీసుకున్న తర్వాత ముందు నిరాహార దీక్షని అడ్డుకునే ప్రయత్నంలో, దాన్ని నిలువరించే ప్రయత్నంలో బీజం వేసింది హరీష్ రావు గారు అంటున్నాను నేను. రైట్ మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి 700 మంది ఆత్మహత్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఈ సమస్యను పరిష్కరించాల్సిన పట్టించుకోలేదు కాబట్టి ఆత్మహత్యలు జరిగాయని ఒక విమర్శ ఉంది. అది తప్పంటున్నాను. ఉద్యమకారులు కనుసైగలతో పిలుపు చనిపోయిన మంది విద్యార్థులు కానివ్వండి, పేద బలహీన వర్గాలు ఈ రోజు రాజకీయాల్లో ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీతో కోరుకున్న మా పిల్లలు, కాకపోతే పిల్లల సమాధాన పునాదులుగా చేసుకుని రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేస్తున్నారు అంటున్నాను నేను. ఎవరండి ప్రజాప్రతినిధులు? వెనుకబడిన తరగతి వాళ్ళు. నాకు తెలంగాణ మునూరు కాపుస్ తెలంగాణ తప్ప ఎక్కడ లేరు. మేము తెలంగాణ కోరుతున్నాము కాబట్టి మేము మా నాయకుడు రాజ్యాంగబద్ధంగా మనం పోరాడి తెచ్చుకోవాలి. కానీ ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ నేను మళ్ళీ ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా నేను అసలు కాంగ్రెస్ పార్టీలో యూఎఫ్ఏ ప్రభుత్వం రాజ్యాంగ అసలు వాళ్ళ హద్దులు దాటి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అసలు ఏం చేయటం లేదు. రైట్, సత్యనారాయణ గారు మాట్లాడండి.
నమస్కారం సార్, నేను సత్యనారాయణ నల్గొండ నుంచి మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం అంటే చెప్పండి. ఈ తెలుగుదేశం గాని కాంగ్రెస్ గాని రెండు పార్టీలే 700 మంది ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. ఎందుకంటే మనిషి ఏం అధికార పార్టీ దగ్గర పోయిండు. తెలంగాణ ఇచ్చిన ఫస్ట్ టీఆర్ఎస్ కంటే ముందు రాజశేఖర్ రెడ్డి నిప్పు రాజేసింది తెలంగాణ విషయం. సోనియా గాంధీకి ఓవర్ లెటర్ రాసిందని 40 మంది ఎమ్మెల్యేలు తీసుకుపోయి తెలుగుదేశం ఉంటాం తన స్వార్థం గురించి తీసుకుపోయి సోనియా గాంధీ లెటర్ రాసి అక్కడి నుంచి ఆద్వానికి లెటర్ రాసి ఆ రోజు రాసింది కాంగ్రెస్ పార్టీ. డిసెంబర్ 9వ తేదీ ప్రకటనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గకుండా కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ. మీరు అట్లా మాట్లాడియండి. డిసెంబర్ 9 పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ నగరపాటి రాజగోపాల్ రిజైన్ ఇచ్చి దాన్ని వెనక గుంజిపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం కూడా ఏం తక్కువ తినలేదు. వచ్చిన గంట సేపట్లో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చిందండి, మీకు పార్టీ కూడా రెండు పార్టీలు తన విధానాన్ని చెప్పి తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడండి. మొదలు మీ పార్టీ విధానం ఏంది? జాతీయ పార్టీ అని ఏ పార్టీ అని ఒక విధానం ఉంటుంది, ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అదే నేను కూడా అడుగుతున్నామ్మా. మేము రాజకీయ పార్టీగా వస్తామన్నప్పటికీ కూడా హింసా వాతావరణం కాకుండా ఉద్యమ స్వరూపాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పుకున్న పెద్ద మనుషులు పోలవరం ప్రాజెక్టు గురించి ఒకలాగా మాట్లాడతారు, వెనక చేసే కార్యక్రమాలు ఒకలాగా చేస్తారు. సకల జనుల సమ్మె ఏర్పాటు చేస్తారు. తెలంగాణ నేను తెలంగాణ వాదిగా రేపు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణకు అనుకూలం లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండే పరిస్థితే లేదు. వాళ్ళని చెప్పమనండి, చెప్పండి, వాళ్ళని చెప్పండి. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చెప్తున్నాము. తెలంగాణ డిసెంబర్ 9 తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమకారులు చెప్పినటువంటి ప్రాధాన్యత కలిగిన అంశాలు వేరు. ఆ రోజు వెనకబాటుతనం అన్నారు, నిర్లక్ష్యం అన్నారు, వివక్ష అన్నారు. అవన్నీ కూడా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత తేటతెల్లం అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు? స్వపరిపాలన అంటున్నారు. నిజంగా స్వపరిపాలనే క్రైటీరియాగా విభజన జరగాల్సిన వస్తే ఎన్ని చేయాలి, ఏ పరిస్థితుల్లో చేయాలి, ఉత్తర తెలంగాణ చేయాలా, దక్షిణ తెలంగాణ చేయాలా, అవన్నీ కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం. ఇప్పుడు తెలంగాణ విభజన డిసెంబర్కు ముందు ప్రాతిపదిక వేరు, డిసెంబర్ తర్వాత వచ్చినటువంటి ప్రాతిపదికలు వేరు, ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమాలు వేరు, ఊహించని ఉద్యమాలు వచ్చినాయి. సమాఖ్యాంధ్ర ఉద్యమం ఇంతవరకు మన దేశ చరిత్రలో లేదు. ఇలాంటివి అన్నిటినీ కూడా ఇప్పుడు 60 సంవత్సరాల ఉద్యమాన్ని, దాదాపుగా 6 దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఉద్యమాన్ని డిసెంబర్ 9 తర్వాత నుంచే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగానే ఈ జాప్యం జరుగుతుంది. ఈ దిశగా మనం నిర్ణయం తీసుకోవటానికి శాశ్వత నిర్ణయం, అందరికీ సమన్వయంతో శాంతియుత వాతావరణంలో ఆనందం రెండు ప్రాంతాలకి దానికి ఎందుకు ఆలస్యం అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు.